మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం తెలంగాణకు భూకంపం వచ్చే అవకాశం ఉంది. రామగుండంలో భూకంపం వచ్చే ప్రమాదం ఉందని ఎపిక్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, అమరావతి, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సమీపంలో వరకు చేరుకోవచ్చని తెలిపింది. మయన్మార్, బ్యాంకాక్లలో వచ్చిన భూకంప బీభత్సాన్ని మరొక ముందే తెలంగాణకు ఈ అలర్ట్ రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏప్రిల్ 10 నుంచి 17 మధ్యలో రామగుండంకు భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎపిక్ సంస్థ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లో అందిస్తారు. ప్రశాంత్, అసలు ఏంటి, ఏం జరగబోతుంది? సోని, బ్యాంకాక్, మయన్మార్ లో వచ్చిన భూకంపం మరొక ముందుకే తెలంగాణకు కూడా భూకంపం హెచ్చరిక రావడంతో అయితే ఒక్కసారిగా తెలంగాణ ప్రజానీకం భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. అది ఏప్రిల్ 10 నుంచి 17 తారీఖు మధ్య తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర 3 రాష్ట్రాలలో భూకంపం వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఎపిక్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. వాళ్ళు చేసిన భూగర్భ ఎంక్వైరీలో ఈ యొక్క విషయాలు తేటతెల్లమైనట్లు తెలిసింది. అందులో ముఖ్యంగా సింగరేణి ప్రాంతమైనటువంటి రామగుండం పాయింట్ వేదికగా ఈ యొక్క భూకంపం వచ్చే అవకాశం ఉందంటూ కూడా అది ఇటు హైదరాబాద్, వరంగల్, అమరావతి, మహారాష్ట్రకు విస్తరించే అవకాశం కూడా ఉన్నట్లు ఈ యొక్క ఎపిక్ సంస్థ ఎక్స్ ద్వారా ఇటు 3 రాష్ట్రాలతో పాటు భారత ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు జారీ చేసింది. దానికి ఎలాంటి తీవ్రత ఉంటుంది, ఎంత తీవ్రత ఉంటుంది అనేది మాత్రం చెప్పనప్పటికీ కూడా ఇప్పటికే ఇటు భూకంపాలతో అటు కొన్ని దేశాలే అతలాకుతలం అవుతున్న తరుణంలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి, ముఖ్యంగా ఇటు వరంగల్ ప్రాంతానికి ఈ యొక్క హెచ్చరికలు జారీ చేయడము, రామగుండం సింగరేణి ప్రాంతానికి చేయడం మాత్రము అటు సింగరేణి సంస్థ కావచ్చు, ఇటు సామాన్య ప్రజలు కావచ్చు భయాందోళనకు గురవుతున్నారు. అయితే సహజంగా తెలంగాణ ప్రాంతము అత్యధికంగా హైట్ మీద ఉంటుంది కాబట్టి ఒకవేళ భూకంపం వచ్చినప్పటికీ కూడా తక్కువ మోతాదు వచ్చే అవకాశం ఉందనేది మనకు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ సింగరేణి ప్రాంతం కావడంతో కొంత ఓపెన్ కాస్ట్, అదేవిధంగా సింగరేణి మైన్స్ ఉంటాయి కాబట్టి ఏమైనా డ్యామేజ్ జరిగే అవకాశం ఉందా, దీనిపైన సింగరేణి సంస్థను కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ చేసి సింగరేణి కార్మికులకు కానీ ఆ ప్రాంత ప్రజలకు కానీ ఎలాంటి ఆపద లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయనేది మాత్రం చూడాలి. కానీ తెలంగాణ ప్రాంతంతో పాటు ఇటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఈ యొక్క భూకంప హెచ్చరికకు అలర్ట్ కావాలి. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, రామగుండం, తెలంగాణ ప్రాంతంలో మాత్రం 3 ప్రాంతాలు కూడా హై అలర్ట్ జారీ చేసి ప్రజలను రక్షించేందుకు చర్యలు కూడా తీసుకోవాలని మాత్రము ఇటు ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. మరి భూకంపానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు? మరి అదే ముందస్తు శాస్త్రవేత్తలు అంచనా ప్రకారం ఎంత తీవ్రత ఉండనుంది. గతంలో వచ్చినట్టు 2 కానీ 3 వస్తే కనుక ప్రమాదం ఉండదు. 4 కనుక దాటితే 4 to 7 మధ్య భూకంప తీవ్రత కనుక వచ్చినట్లయితే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అయితే గతంలో 1.2 to 2 మధ్యలో వచ్చినటువంటి దాఖలాలు తెలంగాణకు ఉన్నాయి. అంతకు మించి కనుక వచ్చే అవకాశం లేదని చెప్తున్నప్పటికీ కనుక ఒకవేళ వస్తే కనుక భారీ తీవ్ర నష్టాలు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగా అటు సింగరేణి సంస్థను కానీ ఇటు లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేయాలని చూస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.